నమస్తే రైతులారా, చూస్తున్నారు కదా ప్రతి ఒక్క మొక్క కింద గడ్డి మొలిచినట్టు ఈ రైతు అయితే ఒక మొక్కని మొలిపించాడు. అదేంటంటే ఇప్పుడు మనం నీళ్ళు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీళ్ళు వదులుతాం. ఆ నీళ్ళు తొందరగా తడి ఆరిపోకుండా ఈ గడ్డి అయితే ఈ గుంపు చెట్లు అయితే కాపాడుతాయి అన్నమాట. ఆ తేమ ఉన్నందుకే ఈ పొక్క ఇంత ఫ్రెష్గా ఉంది. చూడండి, ప్రతి ఒక్క మొక్కకి ప్రతి ఒక్క చోట దీన్ని గుబురుగా ఎంత అందంగా ఉందో ప్రతి ఒక్క రైతు తెలుసుకోవాల్సిన విషయం ఇది. డ్రిప్ ఇరిగేషన్ వేసాడు రైతు వేసిన తర్వాత చుక్క పడిన చోట మొక్క తొందరగా ఎండిపోకుండా తేమ అలాగనే తడిగా ఉండాలని ఈ గడ్డిని అయితే అక్కడనే వదిలేసాడు అనమాట. చూసుకుంటే ఇది జామ చెట్టు. ఇది సుమారు ఒక 4-5 ఎకరాల్లో రకరకాల పంటలు అయితే వేసాడు. జామ వేసాడు, నేరుడు పళ్ళు వేసాడు, ఇంకా మామిడి తోట వేసాడు, ఇంకా సపోటా వేసాడు. చాలా రకరకాల ఇంకా ఎర్రచందనం కూడా నాటాడు. అక్కడొక 4-5 చెట్లు. చాలా మంచి ఒక ఫామ్ అయితే తయారు చేస్తున్నాడు రైతు. చాలా 4-5 ఎకరాల్లో మంచిగా నీట్గా ఫామ్ తయారు చేస్తున్నాడు రైతు అయితే. ఇంకా మీకు కూడా ఒక 2-3 ఎకరాలు ఉంటే ఇలాంటి ఫామ్స్ కానీ ఇలాంటి పద్ధతిలో ఇలాంటి మంచిగా అందంగా తయారు చేసుకుంటే ఇంకా ముందు 5-6-10 సంవత్సరాల తర్వాత మంచిగా డెవలప్ అవ్వచ్చు. ఎవరి మీద ఆధారపడకుండా సొంతంగా మనమే జీవితంలో ఎవరితో ఆలోచించకుండా సొంతంగా ప్రశాంతంగా బతకవచ్చు అని కోరుకుంటున్నాను. చూడండి, ఇంకా మీకు ఫుల్ వీడియో కావాలంటే కింద యూట్యూబ్ ఛానల్లో చాలా ఉంటాయి, చూడండి, తెలుసుకోండి. థ్యాంక్ యూ.